ఇప్పుడు ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు ఓవరాల్గా చూసుకున్నప్పటికీ. అయినా కూడా సినిమాస్ కొంచెం టైం ఇస్తూ ఉన్నారు. నిజానికి ఓజీ సెట్స్లలో ఆయన ఇప్పుడు కనిపించాలి. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆయన హరిహర వీరమల్లుడు సెట్స్లలో ఎక్కువగా కనిపిస్తున్న స్టిల్స్ అయితే మనకు బయటకు వస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలలో ఫస్ట్ ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే కాదు, ఆ సినిమా నిర్మాతలకు కూడా క్లారిటీ లేదు ఏ సినిమా ఫస్ట్ వస్తుందని. ఎందుకంటే ఆయన ఉన్న లుక్ బట్టి కూడా షూట్కి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఎందుకంటే గడ్డం ఉండి హరిహర వీరమల్లులో గడ్డంతో ఉన్న షూటింగ్ అయితే అయిపోయింది, దానికి క్లీన్ షేవ్ షూటింగ్ కావాలి. సో ఈయన ఎప్పుడైతే క్లీన్ షేవ్ చేసుకుంటాడో అప్పుడు దాని షూటింగ్కి వెళ్తారు. ఎందుకంటే అది క్లీన్ షేవ్ రాజసం కనపడాలి కాబట్టి మేసాలు ఎక్కువ ఉండి సో ఆ లుక్ రావాలి. ఓజీకి ఏంటంటే లైట్ మీడియం బియర్డ్ ఉంటుంది, సో అది వింటేజ్ లుక్ కాబట్టి సో ఆ లుక్లో ఉన్నప్పుడు దానికి మళ్ళీ హెయిర్ కట్ ఉంటుంది. ఓజీకి ఇంత లాంగ్ హెయిర్ ఉండదు. సో ఇప్పుడు లాంగ్ హెయిర్ పెంచుకుందంతా హరిహర వీరమల్లు కోసమే. సో మళ్ళీ ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన లాంగ్ హెయిర్ కొంచెం తగ్గించి మళ్ళీ ఓజీ లుక్లోకి వస్తారు అనమాట. సో ఫస్ట్ లాంగ్ హెయిర్ మళ్ళీ పెంచాలంటే అవదు కాబట్టి పెంచినప్పుడే దీని షూటింగ్ కంప్లీట్ చేసేసి సో అట్లా దానికి ఫార్వర్డ్ అవుతారు అనమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంత బ్యాలెన్స్ ఉంది షూటింగ్, సో అది కూడా ఆయన చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ప్యారలల్గా దానికి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక వారం రోజులు అట్లా దానికి అడ్జస్ట్ చేయగలిగితే డేట్లు మళ్ళీ మధ్యలో ఈయనకి మార్చి లోపు ఒక సినిమాన కంప్లీట్ చేయాలి. ఈయన టాస్క్ 27, 28కి ఒక డేట్ అయితే ముగ్గురు ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడైనా ఆల్రెడీ ఓజీ వాళ్ళు 28 అని అనౌన్స్ చేసుకున్నారు, వీళ్ళు హరిహర వీరమల్లు వాళ్ళు 27 అని అనౌన్స్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏది వస్తుంది ఏంటనేది ఆ ప్రొడ్యూసర్స్కి ఏది ఫస్ట్ అవుట్పుట్ వస్తే దాన్ని కంపల్సరీ ఆఫర్ రిలీజ్కి అయితే రెడీ పెట్టేస్తారు. దాని వర్క్ అంతా కూడా ప్యాచ్ వర్క్లు సీన్ టు సీన్ అయిపోతూ ఉన్నాయి. సో ఈయన లేని షాట్లన్నీ కూడా చాలా వరకు తీసేసి ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు బ్యాలెన్స్ వల్ల ఈయన ఎన్ని డేట్స్ ఇస్తారో అన్ని డేట్స్లో షూట్ కంప్లీట్గా చేసుకోవడం. అండ్ ఇంకోటి హరిహర వీరమల్లుకు ఓజీలో అయినా ఇంకొన్ని ప్యాచ్ వర్క్ చిన్నవి ఏమైనా ఉన్నాయేమో కానీ హరిహర వీరమల్లులో మాత్రం మిగతా యాక్టర్స్తో చేయించాల్సిన సీన్స్ కానీ కోస్టార్స్ కానీ అందరి సీన్స్ అన్నీ అయిపోయాయంట. జస్ట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పాట మాత్రం. దానికి కూడా ఆల్రెడీ క్రిష్ గారు చాలా సినిమా తీసి పెట్టేశారు. సో ఇప్పుడు ఏంటంటే జ్యోతికృష్ణ గారు ఆయన ఆల్రెడీ మనకి ఆక్సిజన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆయన హ్యాండిల్ చేయగలలేదు, కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే లాస్ట్ మూమెంట్ లో ఆయన వెళ్ళడానికి కూడా ఒక మంచి కారణమే ఉంది, బికాస్ చాలా డిలే అవుతుంది మిగతా షూట్స్ కి. ఆయన ఆల్రెడీ ఇంకో సినిమా చేసేసుకున్నాడు కూడా ఈ గ్యాప్ లో. అదే అంత గ్యాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మధ్యలో వెళ్ళిపోవడం అంటే బేసికల్లీ ఇప్పుడు దాన్ని ఏమంటారండి, అన్ని గ్యాప్ ఉన్నప్పుడు ఇంకొక షూట్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఓజీ డైరెక్టర్ వెయిట్ చేయట్లా. సో ఏంటంటే వెయిట్ చేయాలి డైరెక్టర్ అనేప్పుడు, ఎందుకంటే హీరో కోసమే కదా మొత్తం డబ్బులు అంతా వచ్చేది. సో ఇక్కడ ఈగోలకు పోతే ఏమవుతుందంటే ఒక 4-5 నెలల కోసం 6 నెలల కోసం ఈగోకి పోతే తర్వాత కెరీర్ అనేది దెబ్బ అయిపోద్ది. ఇప్పుడు గోపిచంద్ మల్లినేని గారు ఉన్నారు, రవితేజ గారితో కొద్దిగా అదేమంటారు డేట్ ఇష్యూ వస్తే ఆయన ఆల్రెడీ జాట్ అనే సినిమా చేసేస్తున్నారు. సో ఆల్రెడీ మళ్ళీ రవితేజ గారితో చేయాల్సిన సినిమా హోల్డ్లో పెట్టారు. ఆ గ్యాప్లో అటు మిస్టర్ బచ్చన్ సినిమా ఆయన 4-5 నెలల్లో చేసేసుకున్నాడు. అట్లా ఆ మేనేజింగ్ అనేది ఉండాలి. సినిమాలు ఫాస్ట్గా అవుతాయి, టైం టు టైం అవుతాయి. డైరెక్టర్ డైరెక్ట్ వెళ్ళిపోవద్దు కదా. ఇప్పుడు ఆయన ఆ సినిమా చేసుకొని ఒక 6 నెలలు డిలే అయింది, తప్పే ఉంది. ఆయన ఈ లోపు ఎలక్షన్లో బిజీగా ఉండి సో ముందే ప్రొడ్యూసర్స్కి అయితే ఆయన కమిట్మెంట్ ఇస్తారు, నేను అన్ని డేట్లు ఇవ్వలేను, ఇచ్చినప్పుడు మీరు చేసుకోండి. ఈయన అవసరం వాళ్ళకుందా, వాళ్ళ అవసరం ఈయనకుందా చెప్పండి. సో ఖచ్చితంగా ఈయనకి ఎంత డబ్బు అయినా ఇచ్చే అవసరం అయితే ఇప్పుడు ఈక్వల్ టు దాన్ని ఏమంటారు, ఒక రోజులో చేసుకుంటే 2 కోట్ల పైన ఇస్తారు ఈయనకి. సో మరి అంత డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో వాళ్ళు రావాలా మరి చెప్పండి అది. సో అందుకని చెప్పి డైరెక్టర్ల ఆహానికి పోకుండా సినిమా కంప్లీట్ చేసి పెడితే పేరు ఎవరికి వస్తుంది, డైరెక్టర్గా వస్తుంది. మంచి హిట్ ఇస్తే ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఈయనకి ఒక హిట్ ఇచ్చారు, అట్లాగే ఇంకో హిట్ ఇచ్చారు, తర్వాత ఒక ఫ్లాప్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన డౌన్ అయిందా లేదు, ఎందుకంటే ఆయన ఒక స్నేహితుడిగా ఆగారు ఫ్రెండ్ కోసం. సో అట్లా ఇంకా ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఆగుతున్నారు. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఓజీ డైరెక్టర్ ఇంకా చెప్పక్కర్లా. సో మూవీ అయ్యేదాకా ఆయన వేరే ప్రాజెక్ట్కి వెళ్ళడు. సో అట్లా ఆ పేషెన్స్ అనేది ఉండాలి. ఏదో మనకి ఇంకో సినిమా డిలే అయిపోతుందని కానీ అటు పరిగెడితే కనుక ఏమవుద్దంటే మనం మొదట్లోనే పోద్ది అన్నట్టు ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా ఈ సినిమా మాత్రం ఎప్పుడు వస్తుంది ఏంటని ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే మనకి రావాల్సి ఉంది. సో చూద్దాం ఏ మూవీ ఫస్ట్ వస్తుంది ఏంటి అనేది.